అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ ఇందాకే 'మోగ్లీ' మూవీ చూశాను. ఈ 'మోగ్లీ' మూవీ గురించి స్పెషల్‌గా చెప్పాలంటే యాక్చువల్లీ సుమ కనకాల ఉంటది. వాళ్ళ అబ్బాయిది రోషన్‌ది. సో, రోషన్ యాక్టింగ్ చాలా అనిపించింది. యాక్చువల్లీ 'బొబ్లింగంలో' కూడా బానే తీశాడు ఫస్ట్ సినిమా అయినా సరే. ఇందులో కూడా యాక్టింగ్ బానే ఉంది. బట్ ఏందంటే మన డైరెక్టర్ గారు 'కలర్ ఫోటో' అంటే ఇప్పటికి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అండి 'కలర్ ఫోటో'. అంత బావుంటుంది సినిమా నాకది. సో, అదే ఎక్స్‌పెక్టేషన్ చేస్తే సినిమాకి చూసెళ్ళాను. ఇందులో నేను మేజర్‌గా చెప్పాల్సిన ఒక 3 హైలైట్స్ చెప్తానండి. ఒకటి మన 'బండి సరోజ్' గారి యాక్టింగ్ చాలా బావుంది. హీరో గారి యాక్టింగ్ బానే ఉంది. 'హర్ష' ఉన్నాడు గదా! అతని యాక్టింగ్ బావుంటుంది. హీరోయిన్ కూడా బానే ఉంటుందనుకోండి. బీజీఎం అక్కడ ఇక్కడ బానే కుదిరిందనుకోండి. ఇవి మేజర్ ప్లస్ పాయింట్స్ అండి. థర్డ్ వచ్చేసి మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. స్టోరీ కొంచెం లాగిందండి. తెగే దగ్గరకొచ్చే టైంలో సినిమా అయిపోతుంది. బట్ తొందరగా ఎప్పుడైపోతదా అని ఒక చిన్నది అనిపిస్తుంది మూవీ వరకైతే. బట్ 'బండి సరోజ్' గారు ఇంటర్వ్యూస్‌లో బాగా చెప్పారు. నేను తీసి హీరో లాగానే తీస్తా లేదంటే తీయను అంటారు. యాంటీ విలన్ అంటారు గదా! పర్ఫెక్ట్ రోలే పడిందనుకోవచ్చు మన 'బండి సంజయ్' గారు. యాక్చువల్లీ ఈ మూవీ చూసాక అందరూ నచ్చి 'బండి సరోజ్' గానే పొగుడుతారనిపిస్తుంది. హీరోయిన్ అందరికంటే. హీరోయిన్ కూడా ఉన్నంత వరకు బానే ఉందండి. బట్ ఏంటంటే 'కలర్ ఫోటో' సినిమా చూసినంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కర్లేదు. ఇంకోటేంటంటే మనకిది 'జయం' సినిమా, 'ధైర్యం' మూవీస్ ఉంటాయి చూడండి. నితిన్ గారివి, ఉదయ్ కిరణ్ గారివి. కొద్దిగా ఆ పోలిన సినిమా లాగా అనిపిస్తుంది. బట్ ఓకే. మరి చాలా మంది రివ్యూస్‌లో వరస్ట్ చెప్తున్నారు. మరీ అంత వరస్ట్ అయితే కాదండి. ఓకే మూవీ. చూడొచ్చు. టైమ్ పాస్ చూడొచ్చు అంతే. నేనిచ్చే మూవీ రేటింగ్ 2.75 అండి. హ్మ్. 'అఖండ' డిఫరెంట్ జోనర్, ఇది లవ్ జోనర్ డిఫరెంట్ అండి. బట్ నేనిచ్చేది 2.75. ఓకే. పర్వాలేదు. బ నాకు తెలిసి ఒక యావరేజ్ హిట్ అనే చెప్పుకోవచ్చు ఇది గూడా మూవీ. ఓకే. థాంక్ యూ అండి.